భారీ వర్షాలతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో మూసి ఉగ్రరూపం దాల్చుతుంది. మూసి ఉగ్రరూపం దాల్చుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అటు తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. అలాగే ఇప్పటికే హైదరాబాద్ ముషారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. వర్షం ఇలాగే కొనసాగితే బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహించే ఆస్కారం ఉంది. దీంతో అధికారులు ముషారాంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జ్ మూసివేతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, మూసీలోకి వరద ఉధృతి పెరుగుతుండడం కారణంగా అనేక ప్రాంతాల్లో మూసీ పైన ఉండేటువంటి బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించి ముషారాంబాగ్ దగ్గర ఒకసారి బ్రిడ్జ్ క్లోజ్ చేయగా ఇక్కడ ఉండేటువంటి బ్రిడ్జ్ ను క్లోజ్ చేశారు. అంతేకాకుండా పైనుంచి వస్తున్నటువంటి వరద కారణంగా మనం చూస్తే ప్రధానంగా హిమాయత్ సాగర్ దగ్గర గేట్లు ఓపెన్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి భారీగా వరద వస్తుంది. ఆ నేపథ్యంలో అక్కడ కూడా అక్కడ ఉండేటువంటి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉండేటువంటి హిమాయత్ నగర్ లేక్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఎగ్జిట్ నెంబర్ 17 ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఓఆర్ఆర్ దగ్గర అక్కడ కూడా బ్రిడ్జిను ఒకదాన్ని మూసివేశారు. అంటే అది సర్వీస్ రోడ్ లో ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్ లో ఉండేటువంటి బ్రిడ్జిను మూసివేయడం కారణంగా అక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. మనం చూడొచ్చు, మూసీలోకి భారీగా వరద పెరగడంతో వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి గుర్రపు డెక్క అంతా కూడా కొట్టుకొచ్చింది. గుర్రపు డెక్క కొట్టుకొచ్చి ఇక్కడ మూసీ లేవల్ సేమ్ దాని లెవెల్లో ప్రవహిస్తుండడం కారణంగా మొత్తం అక్కడ తట్టుకుపోయింది. దాని అంతా కూడా జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తే మూసీ అంబర్పేట నుంచి కింది భాగంలో ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మూసీ బ్రిడ్జ్ లేవల్ కు దానికి తాకుతూ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కొత్త బ్రిడ్జి నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. ఆ 2 బ్రిడ్జిలు అటు వెళ్లేందుకోసం ఇటు వచ్చేందుకోసం ఉండేటువంటి బ్రిడ్జ్ తక్కువ ఎత్తులో ఉండడం కారణంగా ఇప్పుడు హై లెవెల్లో బ్రిడ్జిని కడుతున్నారు. ఇప్పుడు ఉండేటువంటి ఈ ముషారాంబాగ్ బ్రిడ్జితో పాటు అదేవిధంగా చాదర్ఘాట్ దగ్గర కూడా ఒకటి లో బ్రిడ్జ్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది, మూసీ నదిలో ఉంటుంది. చాలా కాలం క్రితం నిర్మించింది. దాన్ని కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే దీనిపైన ఉండేటువంటి 3 బ్రిడ్జిలు కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం 2 బ్రిడ్జిల పైన రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా కొంత వరద పెరిగితే ఉస్మాన్ సాగర్ కు హిమాయత్ సాగర్ కు వరద ఉధృతి అయితే ఎక్కువగా ఉంది. కానీ హిమాయత్ సాగర్ నుంచి గేట్లు ఓపెన్ చేసి దాదాపు 4800 క్యూసెక్ల వరద నీటిని మూసీలోకి వదిలారు. అదేవిధంగా ఇటు హుస్సేన్ సాగర్ నుంచి దాదాపు 1000 క్యూసెక్ల వరద నీటి వస్తుంది. దాదాపు 5000 క్యూసెక్ల వరద నీరు ఇందులో పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సిటీలో ఇరువైపులా పడుతున్నటువంటి వర్షం కారణంగా వస్తున్నటువంటి వివిధ చెరువుల గుండా అదేవిధంగా వివిధ నాలాల గుండా వచ్చి మూసీలో కలిసేటువంటి వరద మరొక 1000 క్యూసెక్ల వరకు ఉంటుంది. దాదాపు 6000 క్యూసెక్ల వరద అంతా కూడా మూసీలో ప్రవహిస్తుంది. ఇంకా కిందికి వెళ్లే కొద్దీ ఇంకా ఎక్కువగా వరద ఉధృతి ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా జలమండలి అధికారులు అయితే ప్రత్యేకంగా దీన్ని పర్యవేక్షిస్తూ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ ను అలర్ట్ చేస్తున్నారు. జలమండలి వాటర్ గేట్లు ఓపెన్ చేసినప్పుడల్లా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు అదేవిధంగా ట్రాఫిక్ విభాగానికి సంబంధించినటువంటి పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు కూడా ట్రాఫిక్ మళ్లింపులు అదేవిధంగా ఈ విధంగా రోడ్లను మూసివేయడం అనేటువంటి పనులు కొనసాగుతున్నాయి. రానున్నటువంటి 2-3 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బ్రిడ్జ్ మూసివేతలు ఇదే విధంగా కంటిన్యూ అవుతాయా లేదంటే వరద కొంత తగ్గితే ఓపెన్ చేస్తారా అనేది మాత్రం మరికొంత సమయం తర్వాత తేలనుంది. రైట్, థాంక్యూ రాముడు.